జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 115. పురుషోత్తమ పుత్ర భార్గవ. పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. గీత 11వ అధ్యాయం 5, 6, 7, 8 శ్లోకాలు. పార్థ, అనేక రంగులతో అనేక ఆకారాలతో ఎన్నో విధాలుగా వందల కొద్దీ వేల కొద్దీ ఉన్న నా దివ్య రూపాలను చూడు. అర్జున, ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడూ కనీ విని ఎరుగని వింతలను వీక్షించు. అర్జున, నా శరీరంలో ఒకే భాగంలో ఉన్న చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలిచినదంతా ఈ దేహంలోనే అవలోకించు. నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీకు దివ్యదృష్టినిస్తున్నాను. దానితో నా విశ్వరూపం చూడు. అఖిల జీవాళికి అమ్మయ్యై నిలిచిన అతివ ఎవ్వరు చూడ అవనియందు. అవనియందు సహనమాకారమెత్తిన పుత్తడి బొమ్మయే పూతచరిత. పూతచరిత యోచు పుత్రపుత్రికలకు సుగతినిచ్చుచు మెచ్చు సుదతి ఎవరు. సుదతి ఎవరు భుక్తి చొక్కగా లక్షలు స్వర్ణోత్సవమ్ముల జరుపుకొనియేను తన మాట సత్యముగను. సత్యమునను నాగేసు సాంగత్య గరిమ. గరిమ సౌభాగ్య మాంగల్య కాంతి పథము చూపును సర్వ సంపదలు మూర్తిభవించిన మాతృప్రేమ ఆలనలో పరవశం సృష్టి జడచేతన భేదం లేకుండా పసిపాపలై ఆ ఒడిలో సేద తీరటమే. దేవతలు బిడ్డలే, దానవులు బిడ్డలే. పందిపిల్ల ముద్దే, పాము పడగా ముద్దే, పేను ముద్దే, పెను తుఫాను ముద్దే. సహజము, అవ్యాజము అమ్మ ప్రేమ. జిల్లెళ్ల ముడిలో 4 గోడల మధ్య కూర్చున్న 4 అడుగుల విగ్రహమే అమ్మ అనుకునేరు. ఆ చెప్పిన నిర్వచనం ఆది అంతము లేనిది. నేనొక పూలమాలనయి నీ గళసీమనలంకరింపగా పూనిక లేదు తల్లి, ఒక పువ్వుగా లేకొక గడ్డి పోచగా నైనను పాదపీఠి కడనైను నిల్వగ సాధనమిచ్చినన్ నేనొక కల్పవృక్షమున నీడగ నుండి నటంచు నించెదన్. పోతరాజు సీతారామ ఆంజనేయ ప్రసాద్ గారి రచనలివి. కంగారు పడకండి, ఆయన శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, ఇంకా పిఎస్ఆర్ అన్నయ్య. కలం పేరు పురుషోత్తమ పుత్ర భార్గవ. అన్నయ్యది స్వతహాగా కవుల కుటుంబమే. తాత తండ్రులందరూ కవులే. అన్నగారు శ్రీ ప్రసాద రాయకులపతి, వారు స్వయంగా మహాకవులే. అయితే తన కవితా రచనలో అమ్మ ప్రమేయం ఎక్కువగా భావిస్తారు. ఒకసారి పిఎస్ఆర్ అన్నయ్య అమ్మ సమక్షంలో కూర్చున్నాడట. అమ్మ తాంబూల సేవనం చేసి తాంబూల ఉచ్ఛిష్టం ఉమ్మేయడానికి ఏదైనా పాత్ర తెమ్మన్నదట. అప్పుడు పిఎస్ఆర్ అన్నయ్య తన దోసిలి పట్టి అమ్మ ఉచ్ఛిష్టాన్ని దానిలో ఊయమన్నాడట. అమ్మ ఊసిందట. దానిని అమాంతం ప్రసాదంగా స్వీకరించి మింగివేశాడట. అదే తన సాహితీ సమారాధనకు తొలి మెట్టై సరస్వతీమాత కరుణగా రూపాంతరం చెందింది. తెనాలి రామకృష్ణ మహాకవికి జరిగినట్లుగా అమ్మ తనకి కవితాదేవతను ఆరాధించే అనుగ్రహాన్ని ప్రసాదించింది అంటాడు శ్రీ పిఎస్ఆర్ అన్నయ్య. ఏప్రిల్ 30వ తేదీన ప్రకాశం జిల్లా వేల్పూరులో పురుషోత్తమరాయ దంపతులకు జన్మించిన శ్రీ ఆంజనేయ ప్రసాద్ అన్నయ్య గుంటూరు హిందూ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి మాజేటి గురవయ్య హైస్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 13 సంవత్సరాల వయసులోనే కలం చేతబట్టి రచనా వ్యాసంగం ప్రారంభించారు. సంక్రాంతి, విజయ విపంచి, అనుభవాల మూట, అమ్మ మాట, ఆనందనందనం, తులసీదళాలు, వివేకానంద, త్యాగరాజు, బుర్రకథలు,
ఆధ్యాత్మిక వ్యాసాలు, ఆనందలహరి, శ్రీ విశ్వజనని వీక్షణము, మాతృశ్రీ దర్పణం, ధన్యజీవులు మొదలైన ఎన్నో గ్రంథాలు రచనలు చేశారు. అన్నయ్య అమ్మ జీవిత చరిత్రను వేలాది సార్లు పారాయణం చేయటమే కాక వందలాది మంది చేత అనసూయ వ్రతం చేయించారు. అమ్మ సూచన మేరకు కార్యనిర్వహణ సభ్యుడై సాహితీ రంగంలోనే కాక సంస్థ పురోభివృద్ధికి తన వంతు కృషి చేశారు. అన్నయ్య బియ్యం పూజగా ప్రారంభిస్తే రామకృష్ణ అన్నయ్య ధాన్యంతో పూజ ప్రారంభించి ధాన్యాభిషేకమని నామకరణం చేశారు. నాన్నగారి ఆరాధన ఉత్సవం రోజున ధాన్యాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్న అనేక మంది అమ్మ అనుగ్రహ పాత్రులతో అమ్మ ప్రసాద వితరణకు సంస్థ ఆర్థిక బలమునకు తోడ్పడుతున్నారు. ఆదర్శమూర్తి, ఆచరణ స్ఫూర్తి అనే ఒక పారాయణ గ్రంథాన్ని మనకు అందించారు. విశ్వజనని మాసపత్రిక సంపాదకులుగా, కళాశాల కరెస్పాండెంట్గా, సభా సంచాలకుడుగా ఆయన చేసిన సేవలు సాటిలేనివి. అమ్మ సంస్థలతో పాటు కుర్తాళం పీఠం వారి సాహిత్య కార్యక్రమాలను మరో చేత్తో నడుపుతున్నారు. అన్నయ్య చివరి క్షణంలో కూడా అమ్మ మాసపత్రికను చూస్తూ ధాన్యాభిషేక నిర్వహణ గురించి తన పిల్లలతో ముచ్చటించారు. ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, సత్కార్యాలు ప్రోత్సహిస్తూ, ఒక్క క్షణమైనా వృధా కాలయాపన చేయకుండా బతుకంతా సార్థకంగా గడిపిన మహనీయులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ అన్నయ్య. ఆయన ఎల్లవేళలా ఆనందంగా ఉండేవారు. వారు ఏ పని చేసినా సకాలంలో సక్రమంగా ఆ పనిని నిర్వహించేవారు. ఆ పని సభా నిర్వహణ కావచ్చు, పుస్తక ప్రచురణం కావచ్చు, పత్రికా సంపాదకత్వం కావచ్చు. ఏ సభ నిర్వహించినా కవితలతో, పద్యాలతో అలరిస్తూ, సమయపాలన చేస్తూ సమున్నత స్థాయిలో తీర్చిదిద్దేవారు. అమ్మ పరిషత్తులకు, ఎన్నెన్నో సాహిత్య సంస్థలకు తన సేవలందించి అజరామరమైన కీర్తి గడించారన్నయ్య. అమ్మ చింతనలోనే శరీర పరిత్యాగం చేసి మోక్ష పదవిని సాధించుకున్నారు. అన్నయ్య సాముగరడీలు చేశాడు బాల్య యవ్వన కౌమార దశలలో. అయితే అవి అవసర సమయంలో అక్కరకు రాలేదు. తన మేధో సంపత్తి అమ్మ సేవకు వినియోగపడ్డది. అందరినీ ప్రశంసించటం అన్నయ్య అలవాటు. రామకృష్ణ అన్నయ్య గురించి అన్నయ్య ఇలా అన్నారు: అమ్మ పెదవి విప్పి చెప్పేటిదాకా పనిలేదు. అమ్మ కదలికలో నర్ధమెరుగు, చిరునవ్వు చెదరనీయడు, అన్నయ్యను పదమునకు ఊతయ్యై నిలిచినవాడు అని అన్నారు. అమ్మ సంస్థలకు వారు వివిధ హోదాలలో సేవలందించారు. నువ్వు ఈ స్థాన కవివి అని నిండు సభలో ప్రకటించిందమ్మ. అమ్మలోని ప్రేమతత్వాన్ని పుణికిపుచ్చుకున్న పిఎస్ఆర్ అన్నయ్య అందరింటి సోదరులతో చక్కని అనుబంధాన్ని పెంచుకున్నారు. అది అమ్మ ప్రసాదించిన వరంగా స్వీకరించారు. వారి అభివృద్ధికి ఆనందిస్తూ, వారి కష్టాలకు దుఃఖిస్తూ వారందరితోటి మమేకమయ్యారు. సుఖదుఖాది సన్నివేశాలలో సాటివారు తన వంటి వారే అని అనుభూతి చెంది ఆత్మయోగాన్ని అనుసరించారన్నయ్య. అమ్మ మాటలే మంత్రాలుగా, అమ్మ విధానమే ఉపాసనా మార్గంగా నమ్మిన పిఎస్ఆర్ అన్నయ్యకి అమ్మ తలపు మెదిలితే కలం కదలే. తాను నమ్మిన నిజాన్ని ఏ విధమైన మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే తత్వం వారిది. అందువల్ల వారి మాట కొన్ని సందర్భాలలో కొంతమందికి కరుకుగా తోచవచ్చు. కానీ వారికి సన్నిహితమైన కొద్దీ తెలుస్తుంది వారి హృదయంలోని ప్రేమ, వారి మాటల్లో నిజాయితీ. చెల్లని రూపాయిని చెలామణి చేశావు, నీ బిడ్డపైన నీకు ఎంత మమకారమమ్మా అన్న కవిత వారి వినయానికి తార్కాణం. అమ్మ తత్వం పట్ల స్పష్టమైన అవగాహన, నిరంతర చింతన, అపారమైన జీవితానుభవము వారి భక్తి సౌధానికి పునాదులు. ఆ పునాదులపై రసరమ్యమైన మందిరం నిర్మించి అమ్మను ప్రతిష్ఠించి ప్రతి క్షణం ఆరాధించారు. పెద్ద కొడుకు నిర్యాణం చెందినప్పుడు, ధర్మపత్ని పరమపదించినప్పుడు వారిలోని స్థితప్రజ్ఞత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహాయోగులకు సైతం ఆచరణ సాధ్యం కాని ఆ నిలకడతనానికి మనస్సులోనే అంజలి ఘటించారందరూ. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ పూర్వాశ్రమంలో ప్రసాద్ రాయ కులపతి గారికి ఈయన స్వయంగా తమ్ముడు. వారి మార్గదర్శనం వల్లనేమో అన్నయ్యకు మనఃసన్యాసి లక్షణాలబ్బాయి. సతీమణి శ్రీమతి శేషగిరి బాల అక్కయ్య గారు 2017లో కాలం చేసిన సమయంలో
కుమారుని మరణానంతరం వారు చూపిన స్థితప్రజ్ఞత ఒక యోగి లక్షణాన్ని తలపింపజేస్తుంది. ఏది జరిగినా అంతా అమ్మే చేయిస్తున్నది అన్నది ఆయన జీవన సిద్ధాంతం. ఉత్సాహపూరిత శక్తియుతమైన ప్రతిభతో అర్కపురిలో అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ అమ్మ ఆశయాల సాధన కోసం అవసరమైతే గదమాయించి మరీ నిర్వహించగలిగి గురుస్థానం పొందారు అన్నయ్య. భయాన్ని జయించడమే మృత్యుంజయత్వం అని చెప్పిన అమ్మ సూక్తికి అక్షరాల ఉదాహరణ కాదగిన వ్యక్తిత్వం. జిల్లెలమూడిలో వారి శరీరం కనుమరుగైంది, కానీ వారి వ్యక్తిత్వానికి, అంకిత భావానికి, ప్రతిభా సంపత్తికి మరణం లేదు. జిల్లెలమూడిలోని అణువణువులోనూ అందరింటి సోదరుల అంతరంగాలలోనూ అమరుడు పిఎస్ఆర్ అన్నయ్య. అమ్మ కళ్యాణోత్సవాలు చిరస్మరణీయ పద్ధతిలో నిర్వహణ చేసి ఆనందానుభూతులు అమ్మ బిడ్డల చేత అనుభవింపజేశారు. దాంట్లో అమ్మ ప్రశంస, నాన్నగార్ల ప్రశంసలతో చూసేవారి, వినేవారి ఒడలు పులకరింపజేసేవారు. ఆయన మరో విశేషం కవితా పఠనం. ఆయన కవితా పఠనమే ఆయనను జిల్లెలముడి గడ్డపై అజరామరుడిని చేసిందనేది నిస్సందేహం. కవితా పఠనంలో స్వపర భేదం ఎరుగడు. తన కవితా పఠనం కంటే రామకృష్ణ అన్నయ్య కవితలు రక్తాక్షరాలు, దేవుడి గెలుపు అద్భుతంగా వీణుల విందుగా చదివేవారు. వారి పఠనం వలనే ఆ గేయాలకు ఇంతటి విశిష్ట స్థానం జిల్లెలముడి సాహితీ చరిత్రలో లభించింది. శ్రీ పిఎస్ఆర్ అన్నయ్య సహృదయతకు ఇది ఒక తార్కాణం. అంతరంగం సుమసమం, బహిరంగం నిష్కర్షమయం. నిష్కర్ష నిశ్చిత భావ ప్రకటన జమిలిగా సాగే వైఖరి. పిఎస్ఆర్ అన్నయ్యతో పరిచయం ఉన్నవారికి ఆయనలో సుస్పష్టం. జీవితం సృష్టించిన అగాధాలను, ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొంటూ జీవనం సాగించిన యథార్థవాది. ఆయనది కర్మనిష్ట. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశ్వజనని పరిషత్తో కలిసి సంయుక్తంగా వసుంధరక్కయ్యకు కనకాభిషేకం చేశారు. రావూరి ప్రసాద్ అన్నయ్యకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. భాగ్యం అక్కయ్యకు సన్మానం చేశారు. ఇంకా ఎందరో అందరింటి బిడ్డలను సత్కరించారు. కొండముది రామకృష్ణ అన్నయ్య ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ తురిమెళ్ల చెన్నకేశవరావు గారిని ప్రోత్సహించి మధుర భారతి, ఆర్ష విద్యాసాగర, ప్రవచన చక్రవర్తి, రామాయణ రసభారతి, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని స్వర్ణ కంకణంతో సత్కరింపజేశారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ వారిచే మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వయం పోషణకై కంకణబద్ధుడైన శ్రీ బొప్పూడి రామబ్రహ్మం అన్నయ్య గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరింపజేశారు. అమ్మ సాహిత్యం తన సొంత సొమ్ము ఖర్చు చేసి ముద్రించారు. ఎందరినో ప్రోత్సహించి అమ్మపై గ్రంథాలు ముద్రింపజేశారు, పునర్ముద్రణ చేశారు. అందులో రామకృష్ణ అన్నయ్య వ్రాసిన మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు, మాతృ సంహిత ఉన్నాయి. మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు అమ్మ స్వయంగా చెప్పి వ్రాయించిన అమ్మ జీవిత మహోదధిలోని అమ్మ బాల్య ఘట్టాలు తీసుకుని భాషా సొబగులద్ది రహి అన్న పేరుతో వ్రాసినది రామకృష్ణ అన్నయ్యే అని వివరణ అందులో పొందుపరిచి తన సహృదయత చాటుకున్నారు. జీవన తెర జారబోతున్నదన్న విషయం ఎరిగి రామకృష్ణ అన్నయ్య ప్రత్యేక సంచిక వెలువడాలని జనవరి 1 తారీఖున నాకు ఆదేశం ఇచ్చారు. అన్నయ్యను గురించి వారి బిడ్డల అభిప్రాయం: క్రమశిక్షణగా పెంచినప్పటికీ ఏనాడు మమ్మల్ని నాన్నగారు పల్లెత్తు మాట అనేవారు కాదు. మొత్తం మీద 1-2 సార్లు మాత్రమే ఆగ్రహించినట్లు గుర్తు. అది కూడా అబద్ధాలాడినప్పుడు మాత్రమే. వారు సత్యం పలకడానికి అంత విలువ ఇచ్చేవారు. తాను సత్యం వచించాల్సిన సమయంలో ఒక మెట్టు దిగాల్సి వచ్చినా సందేహించేవారు కాదు. నా అనుభవం ఇది. ఒకసారి అమ్మ సరస్వతీ సామ్రాజ్యం అనే కవితా రూపకంలో నేను రామకృష్ణ అన్నయ్య పాత్ర ధరించాను. ఆ సందర్భంలో కవితా పఠనంలో నేను కొంత అధిక సమయం తీసుకున్నాను. సమయ పాలనలో శ్రద్ధగల అన్నయ్య ఆ విషయంలో నన్ను హెచ్చరించాడు. నేను సభను రంజింపజేద్దామన్న ఉద్దేశంతో ఒక చెణుకు విసురుదామని ఇలా అన్నాను. నేను అంటే రామకృష్ణ అన్నయ్య పాత్రధారిగా, నేను భూవాసంలో అమ్మ దర్శన సమయంలో సమయపాలన చేసిన వాడిని. బహుశా మీకు కూడా సమయ నిర్దేశం చేశానేమో. అందుకు మనసు నొచ్చుకున్న మీరు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు కాబోలు అన్నాను. ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది. అయితే ప్రదర్శన అనంతరం
పిఎస్ఆర్ అన్నయ్య నా మీద ఆగ్రహించారు. కొన్ని వందల సభలు చేశాను. నేను గీచిన గీత దాటిన వారు లేరు అన్నాడు. నేను క్షమాపణలు చెప్పాను. ఇంతటితో ఇది ముగిస్తే ఆయన పిఎస్ఆర్ అన్నయ్య ఎందుకు అవుతారు? మరుసటి రోజు ఉదయమే నా దగ్గరకు వచ్చి నా భుజం తట్టి, ఏమోరా, అందరూ నీ చమత్కారం బాగుందంటున్నారు అని నన్ను ప్రశంసించడంలో ఒక మెట్టు దిగడానికి సందేహించలేదు అన్నయ్య. అది పిఎస్ఆర్ అన్నయ్య. బాధ్యత తీసుకోవటమే కానీ మాట పడే మనస్తత్వం వారిలో కనిపించేది కాదు. అడగటం అన్నయ్యకు అలవాటు లేదు, ఆదేశించటమే. అన్నయ్య ఏది చెప్పినా చేయడానికి ప్రయత్నించేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఆ శాసనంలో ఆత్మీయత ధ్వనించేది. ఎంత కవితాత్మకంగా నిర్మోహంగా ఉండాలని కోరారు చూడండి. నా ఇంట నేనే అతిథిగా శ్రేయంగా నుండునట్టి సిద్ధి నొసగుమా. ఆయుష్ ఉండెడు వరకును ధ్యేయమ్మౌ నాదు కోర్కె తీరెడి వరకును గేయ కవితా సరస్వతి అనుంగు పుత్రునకు గేయ నీరాజనం. మనసు నిండా అమ్మతత్వం, నాలుక చివర సరస్వతీ నాట్యం, వంటి నిండా ఉరకలెత్తే ఉత్సాహం వెరసి పిఎస్ఆర్ అన్నయ్య. ఎవరి ఇంట్లో ఏమి జరిగినా అన్నయ్య మనసులో కవిత్వం జాలువారు. అందరింటిలో ఉత్సవాలు జరిగినా అంతటా ఆంజనేయమయం. చిన్న పెద్ద భేదం లేదు. అందరితో స్నేహం కలుపు, ఆయన తీరు ముచ్చట గొలుపు, ఆయన నోట ఆప్యాయపు పిలుపు. దుర్భిణి ఆయన విశ్వజనని పత్రిక, అందు విషయం విశ్వజనని నిరంతరం మనకు కలిగే సత్యదర్శనం. ఇంకేమి కావలే ఆయన ప్రతిభకు నిదర్శనం. అగ్రజులందరినీ ధన్యజీవులుగా మన ముందు సజీవం చేసే నేడు తాను వారితో కలిసి ధన్యజీవిగా మన మనసుల్లో స్థిరస్థానం పొందే, అనసూయ వ్రతాలతో ఇంటింటి సభ్యుడయ్యే, గేయ పఠనాలతో మన మనంబున మాననీయుడయ్యే, పురుషోత్తమ పుత్ర భార్గవుడిగా వినుతికెక్కే, అమ్మచే ఈ స్థాన కవి అని ప్రకటించబడే, విలక్షణ ప్రయోక్తగా జిల్లెళ్లమూడిలో స్థిరపడిపోయి, పీఠాధిపతికి అనుజుడై అన్న వెంట నడిచే, అమ్మకు పుత్రుడై అగ్రజుడిగా మన్నే, సాహిత్యంతో అమ్మ సేవ చేసే, ప్రణాళికలతో అందరింటి అభివృద్ధికి అనుక్షణం తపించే, నిర్వాహకులతో మమేకమయ్యే, మృత్యు పరిష్వంగంలో ఉండి మాత ఉత్సవాలకై మదనపడే, మాతకు మహదానందం కూర్చే, మమతల గర్భగుడికి మార్గమేర్పడే సన్మార్గులందరికీ సన్మానములు చేసే, ఎవరు ఏ మార్గాన నడవాలో బోధ చేసే, సన్మానాలు బోధనలు సకాలంలో ముగించే, అమ్మ ప్రత్యక్ష సేవకై వేవేగ జనియే, జీవితం సఫలమయ్యే, భువి నుండి దివికి పయనమయ్యే, దివ్య చరణాలకు పారాణి అయ్యే, దివ్యాత్మలకు పౌరాణికుడయ్యే, మనందరికీ నిత్య స్మరణీయుడయ్యే. జయ హో మాత.